కేసీఆర్ మీద దొంగ నోట్లు అన్నాడు. దానివల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ఎవరికి తెలివి ఉండాలా? వయసులో పెద్దోళ్ళు ఎవరు? ఆయన్నే కదా. అనుభవంలో పెద్దోళ్ళు ఎవరు? ఆయన్నే కదా. కీలకమైన బాధ్యతలు ఎవరైనా ఉన్నారు? ఆయన్నే కదా. అట్లా మాట్లాడతారా? నేను మాట్లాడితే క్షమాపణ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు బ్రదర్ మీరు. ఆయన చేస్తే వింటారా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇష్టం వచ్చినట్టు మహిళలను మాడతారా? అది పెట్టి ముద్దు పెట్టుకుంటారు అట్లా అంటారా? అట్లా అంటారా? దోస్తులతో కూడా మనం మాట్లాడము అట్లా. సెకండ్. థర్డ్, ఊపు తెచ్చిన అని అంటారు. పార్టీలో గెలిపించినామని అని అంటారు. హుజూర్ నగర్ ఓడిపోలే? ఓడిపోయినామా లేదు? మునుగోడు ఓడిపోలే? నాగార్జున సాగర్ ఓడిపోలే? టికెట్ సిద్ధాంత పరులకు ఇవ్వాలా అని చెప్తాడు. అది టికెట్లు ఇచ్చేటప్పుడు మా అధ్యక్షుడు సిద్ధాంతులకే ఇవ్వాలా అని చెప్తాడు. మళ్ళీ టికెట్లు సిద్ధాంత పరులకు ఇవ్వద్దా? కార్యకర్తలకు ఇవ్వద్దా? నువ్వు గుర్రంపోడు నాగార్జున సాగర్ టికెట్ ఎవరికి ఇచ్చినావు? హుస్నాబాద్ టికెట్ ఇచ్చినోడు ఉన్నాడా? అయ్యాల ఉన్నాడా? సునీల్ రావుని పొన్నటిదాకా తిట్టినావు, స్మార్ట్ సిటీలలో ఫండ్లు దొబ్బిండనని. ఇప్పుడు సంఖ కింద వేసుకొని సంఖవాసన మంచుకుందని అంటున్నాం. మా కార్యకర్తల పార్టీ జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ జానకి జబోలను త్యాగాలు చేసినాం, అది చేసినాం, ఇది చేసి ఏలు పెట్టి తిప్పుతావు. మళ్ళా డాక్టర్ జీ చిత్రపటాన్ని మీద ఉచ్చగొచ్చుకొని పక్క కూర్చోబెట్టుకున్నావు దరువు వెళ్ళనని. ఏం సిద్ధాంతం? జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ పెట్టినావా? అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పెట్టినావా? నీ నిర్ణయ ప్రక్రియ ఏంది? నీ కార్యపద్ధతి ఏంది? నువ్వు ఎన్ని రివ్యూలు మీటింగ్లు పెట్టినావు? దుబ్బాక నువ్వు గెలిచినావు అని అంటావు. దుబ్బాక టికెట్ ఇవ్వద్దన్నావు నువ్వు రగన్నకు, నాకు తెలియదా? మునుగోడులో నీ కాంట్రిబ్యూషన్ ఏంది? కుసోనోడు కొట్టినాడ అడ ఆరోపణలు వస్తాయి. క్రెడిట్ తీసుకోవాలి కదా బ్రదర్. హైదరాబాద్ ఎమ్మెల్సీ మాకే ఉండే కదా, ఎందుకు ఓడిపోయింది? మళ్ళీ నీ అధ్యక్షతను ఓడిపోయింది కదా. బండిపోతే బండిస్తానండి ఇచ్చిండా? అరే నేను ఏమంటున్నా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లల్లో ఎడ్యుకేషన్ జాబ్లు ఉంటాయన్నా? మీకు అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు, పీక్కొని వచ్చినాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో ఇరిగేషన్ ఉద్యోగం చేయొచ్చు ఎవరన్నా? ఉంటుందా అట్లా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ ఉద్యోగాలు ఉంటాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ ఉద్యోగాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ అని అంటాడు. బేసికలీ క్వాలిటీ అనేది ఉంటుంది మనిషికి, ఆ క్వాలిటీలల్లా మాట్లాడతారు. క్వాంటిటీ ఎంత మాట్లాడినావు అన్నది కాదన్నా, క్వాలిటీ ఎంత మాట్లాడినావు అన్నది చాలా ఇంపార్టెంట్. అదంతా పక్కకు పెడదాం బ్రదర్. ఖమ్మం సాయి గణేష్ నా సూసైడ్కి కారణం పువ్వాడ అజయ్ అని అన్నాడు. నువ్వు అధ్యక్షుడు ఉన్నావు, కూర్చొని సప్పట్లు కొట్టినవు, బుమ్ బిమ్ అని అన్నావు. మళ్ళీ ఇలా నువ్వు కేంద్ర సహాయక మంత్రి ఫర్ హోమ్ అఫేర్స్లలో ఉన్నావు. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేపియలేవా పువ్వాడ అజయ్ మీద? ఆయన ఆత్మ సాక్షిగా ఇది ఒక్కటి చేయలేవా? నేను మాదాపూర్ పిఎస్లో ఉన్నప్పుడు మళ్ళా నా ఆఫీస్ మీద దాడి చేసిరు పోయి. అప్పుడు ఒక సిపిఓ ఎత్తుకోవాలి, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు మేము చేసినామో, ఆ కంప్లైంట్లు ఏమైతే పేర్లు రాసినామో, వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటుంటే మేబీ ఈ దాడి ఉండకపోతుండేనేమో అని అన్నది మా భావన. దాని తర్వాత మా మీద రెక్కి నడుస్తూనే ఉన్నది. అంటే ఇప్పుడు మొత్తం చూసిన తర్వాత డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే ఏందని అంటే, గిరీష్ని పట్టుకోవాలి, గిరీష్ని కొట్టాలి. గిరీష్ని కొట్టడం ఫైన్, కొట్టడం కూడా ఫైన్. నేనేమంటున్నా, గిరీష్ని ఘోరాతి ఘోరంగా అవమానించాలి, హీనం చేయాలి. గిరీష్కి ఇప్పటిదాకా నా మీద ఏమున్నాయి చెప్పండి? నా మీద ఏమైనా ఎవరైనా ఆరోపణ చేయాలన్నా మీరు నాకు ఆధారాలు చూపించి చెప్పండి. నాది ఏమైనా కేసులు ఉన్నాయా, నా మీద ఏమైనా అవి ఉన్నాయా, మీరు చూపెట్టండి. అదని ఆధారాలు ఉంటే పెట్టండి. లేవు. గిరీష్ అనేటువంటి ఏం చేయాలా? పబ్లిక్లా ఇమేజ్ అంది ఖరాబ్ చేయాలి, వారి పర్సెప్షన్ ఖతం చేయాలి, గిరీష్ని కంప్లీట్గా షేమ్ చేయాలి. వచ్చిండ్రు ఇప్పుడు ఏమని అంటారు, మా భార్య అంతెందుకు అపార్ట్మెంట్లు ఉన్న కొంతమంది కూడా అడిగిరట చిన్నపిల్లలుగా, ఏంది ఇంత జనాలు ఉన్నారు ఇడా అని. సాయంత్రం నేను అరౌండ్ 9:30, 9:45కి వచ్చిన ఇంటికి. అందరు జనాలు ఉన్నప్పుడు ఏంది ఇది అన్నట్టు, ఒక బీజేపీ మీటింగ్ అవుతుందంట అని చెప్పిరట. ఈడ బీజేపీ ఎందుకు మీటింగ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఉన్నారట. వారు ఉద్దేశం వాళ్ళు అంతమంది ఈడ జమ కూడితే పోలీస్ పెట్రోలింగ్ తిరుగుతూనే ఉంటది. మీరు ఎందుకు నిలబడ్డరు? ఏదైనా మీటింగ్ చేసుకోవాలనంటే పోలీస్ పర్మిషన్ ఉండాలా, మళ్ళీ అవి వెరిఫై చేసిండ్రా లేదా? ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ఏం జరుగుతుంది అన్నది ఏం అర్థమైతలేదు ఒక సామాన్యుడికి. దాని తర్వాత రెక్కి నిర్వహించిండ్రు ఉన్నది. నేను 9:45కి వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే ఎంత మంది నా మీద నిఘా కాసిరొచ్చు, ఎంత ఖతర్నాక్గా నా మీద స్పాట్ పెట్టడానికి ప్రయత్నం చేసిరొచ్చు. అయితే మహిళలను ఫస్ట్ పంపించిండ్రు కింద సెక్యూరిటీ. ఇప్పుడు నా దగ్గర గిరీష్ ఏదో అసభ్యకరంగా మాట్లాడిండ్రు అని గిరీష్ అసభ్యకరంగా మాట్లాడిండ్రు మహిళల పట్ల అని అన్నట్టు అన్నారు. ఏం మాట్లాడినా? నేనే చేతులు జోడించి మీ విజ్ఞప్తి చేస్తున్నా, నేనేం మాట్లాడినా? అరే మీరు కొట్టుడు కాదరా నాయన, నా చెప్పుతో నేనే కొట్టుకుంటా. నేను చూపెట్టరు కదా,
చూపెట్టరు కదా, మీరు ఆధారాలు ఏమన్నా చూపెట్టరు ఇప్పటి వరకు వీడియోలో? లేదు. నో దిస్ క్రియేట్స్ ఎ కన్ఫ్యూజన్ ఇన్ మై బ్రెయిన్ ఆర్ నాట్. ఓకే. నాకు అట్టర్ కన్ఫ్యూజన్ ఉంటుందా? అరే మీరు ఏం మాట్లాడుతున్నారు అని. Hmm. తర్వాత నువ్వు మాట్లాడతాను మళ్ళీ సెక్యూరిటీ నాకు ఫోన్ చేసిండు, Hmm. ఇట్లా ఎవరో వచ్చిండ్రు గిరీష్ గారు మీతో మాట్లాడతారంట అన్నారు. మళ్ళీ సెక్యూరిటీ చెప్పేదాకా నువ్వు ఆగాలి కదా. అవును. సెక్యూరిటీని కూడా నూకేసిండ్రు, ఓకే. నూకేసి పైకి వచ్చిండ్రు. 3 స్టేర్ కేసులు ఉన్నాయి ఈ బిల్డింగ్ కి. 3 స్టేర్ కేసుల నుంచి ఒక 20-15 మంది జమ అయిపోయారు. సెల్లార్లో కొంతమంది ఉన్నారు. ఇక్కడ నికా అక్కడ నికా, మళ్ళీ బయట ఒక టీం. అంటే బయటకు తప్పించుకోకుండా ఇట్లాంటి ప్రయత్నాలు కంప్లీట్ ఘెరావ్ అంటాం కదా, కంప్లీట్ ఘెరావ్ అని అంటాం కదా, కంప్లీట్ ఒక రెక్కి. ఓకే. రెక్కి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఒక రెక్కి చేసి ప్లాన్ చేసి గిరీష్ గారిని పట్టాలి. ఇది కాన్స్పిరసీ కాదా? ఓకే. ఇది ఆర్కెస్ట్రేటెడ్ క్రైమ్ కాదా? క్రిమినల్ ఇంటిమిడేషన్ కాదా? కామన్ ఇంటెన్షన్ కాదా? అటెంప్ట్ టు మర్డర్ కాదా? ట్రెస్పాస్ కాదా? ఈయనే చెప్పి నేను సెక్షన్లు. ఓకే, లోపలికి వచ్చిర్రు, బెల్లు కొట్టిరు. స్వతంత్ర భారతదేశంలో మహిళ ఎప్పుడైతే 12 గంటలకు తిరిగితే స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటుండే, మహాత్మా గాంధీ గారు అన్నట్టు. మళ్ళీ 11 గంటలకు వచ్చి గిరీష్ గారి మీద దాడి చేశారు. ఇప్పుడు ఇది నిజమైన స్వతంత్రం అనాలనా లేకపోతే ఇది అవమానం అనాలా? రాజ్యాంగానికి అవమానం అనాలా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మహిళలు గిరీష్ తో 11 గంటల రాత్రికి ఏం చర్చించడానికి వస్తారన్నా? పొద్దున మాట్లాడుకోలేమా? చర్చకు వచ్చిర్రు. 80-90 మంది ఎందుకు వస్తారన్నా? 80-90 మంది చర్చించడానికి వస్తే మనిషి అనేటోడు మాట్లాడతాడా? మాట్లాడగలుగుతామా? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నాతో చర్చించడానికి వచ్చిన అన్నావు, బెల్లు కొట్టిను. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసిండ్రు, అన్న నేను వస్తున్నా అని అన్నారు. రావద్దు అని అంటే మీరు వస్తారా? లేదు. రారు కదా. ఖచ్చితంగా అనంటే వస్తారా? రారు కదా. మళ్ళీ మీరు ఎవరైనా నాకు ఫోన్ చేసిరా? ఆ దాఖలాలు ఉన్నాయా? బెల్లు కొడితే నేను బెల్లు దర్వాజా డోర్ తీస్తే మీరు రావాలా? డోర్ ఎందుకు ధ్వంసం చేసిరు? ఒక్క డోర్ కాదు, ఆ డోర్, ఈ డోర్, ఈ లోపల ఉన్న బాత్రూమ్ డోర్, 3 డోర్లు. మేము 100కి ఫోన్ చేసినాం. 100కి చేస్తే 45 మినిట్స్ వరకు ఏ పోలీసు వాళ్ళు లేరు. 45 మినిట్స్ మొత్తం తాండవం నడుస్తుంది ఇక్కడ. అంటే మీరు ఏం చెప్పారన్న? పోలీసులకు కాల్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏముంది అసలు? మొత్తం ఇక చాటభారతం అడుగుతారు. అలా 100 15 నిమిషాల దాకా తలకాయ నొప్పి ఉంటుంది. ఏమైంది ఎక్కడ కాల్ సెంటర్ పెట్టిండ్రు. ప్రాణాలు బుల్లెట్ దిగి పోనీకి ఎంతసేపు అవుతుంది? కరెక్ట్ సటమని కొట్టి వెళ్ళిపోతారు. క్రైమ్ ని నువ్వు కంట్రోల్ చేయడానికి నువ్వు టెక్నాలజీని అడ్వాన్స్ గా యూజ్ చేయాలి తప్ప, ఫస్ట్ యాక్షన్ ఉండాలి తప్ప, నీ ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ద డేటా ఇస్ నాట్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడున్నారు సార్? రక్షక బలగాలు వస్తున్నాయి సార్, ఈ తత్వం ఉండాలి కదా. లేదు. నేను క్లియర్ కట్ గా చెప్పిన 30-40 మంది మాబ్ ఉన్నది సార్ అని చెప్పిన. నువ్వు 2 కానిస్టేబుల్, అరే సార్ ఇప్పుడు ఒక బరాతు బయట బరాత్ ఆడుతున్నారు సార్, నాకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అంటే 5-6 మంది వస్తారు. మళ్ళీ మాబు 30 మంది ఉన్నారు అని అంటే ఎంతమంది రావాలి సార్? నేను పర్సనల్ గా అడుగుతున్నా, భావోద్వేగానికి గురై ఒక సిటిజన్ లెక్క అడుగుతున్నా, వినయంగా అడుగుతున్నా. మళ్ళీ ఎంతమంది రావాలి సార్? బెటాలియన్ రావాలి. సరే వచ్చిండ్రు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిరు. వచ్చిన పోలీసు 2 వచ్చిరు పోలీసు వాళ్ళు. వచ్చిన పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వహించారు. నేను వాళ్ళ మీద ఏం వచ్చిన వాళ్ళు అయితే చేసిరు, వాళ్ళు ఆపనీక విశ్వ ప్రయత్నం చేసిరు. ఆగుతారా? అలా ఇంటెన్షనే గిరీష్ గారి మీద ఉన్నది. వాళ్ళు దాదాపు 150 మంది దాకా వచ్చారని చెప్తున్నారు. 150 అన్నది మేము చూడలే, అంటే అక్కడక్కడ ఉన్నారట. నేను అది చూడలే, నేను చూసింది చెప్తున్నా. చూసింది అయితే ఖచ్చితంగా 40 నుంచి 50-60 మంది అయితే ఉంటారు. అంటే ఇద్దరే పోలీసులు పంపించడం పట్ల ఎట్లా చూసుకోవచ్చు అన్నది? ఇక అది నేనేం మాట్లాడగలుగుతా, అది సర్కార్ మాట్లాడాలి. తెలంగాణ సర్కార్కి ఈ క్వశ్చన్ వేయాలి. మీరు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళని కొట్టిండ్రు, డ్యూటీలు ఉన్న పోలీసు వాళ్ళని కొట్టిండ్రు. నాకు తెలిసి పాప మా కానిస్టేబుల్ కాలో ఇరిగిందో బెనికిందో మళ్ళీ. ఆయన కూడా నా పక్కనే కూర్చొని ఎమ్మెల్సీ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇది పోలీసుల రికార్డులలో కూడా ఉన్నది. ఆయన కాలు ఇరగొట్టింది. ఇక లాస్ట్ కి పోలీస్ ఎందుకు వచ్చింది అని అంటే, మనం పెళ్ళంతా అయినాక బరాత్ కి తీసుకుపోయి కార్లు ఎక్కిస్తాం చూడు, ఈ పంచాయతీ నడిచింది. దాని తర్వాత ఇక ఎక్సెట్రా కేసులు గీసులు ఇదంతా నార్మలే. సో ఇక్కడ మనం జర ఆలోచించాలి. ఒక సామాన్యుడు ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎంత ఉండాలా అని అనేది ఉండాలి.